నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రజాపాలన గత 10 రోజుల నుంచి జరుగుతుంది. ఈ మధ్యలో ఒక 2 రోజులు అయితే పబ్లిక్ హాలిడే రావడం జరిగింది. దాదాపుగా 8 రోజుల నుంచి నిర్విరామంగా దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం మధురానగర్లో ఉన్నాం. మధురానగర్కి సంబంధించి టోటల్గా ఇప్పుడు ఈ 8 రోజుల్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎక్కువ పబ్లిక్ అంతా కూడాను దేనికోసం అప్లై చేసుకుంటున్నారో మనం ఒకసారి డీటెయిల్స్ ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో మేడం నమస్తే, ఎట్లున్నారు? బాగున్నానండి. 8 రోజుల నుంచి చాలా మంది పబ్లిక్ డిఫరెంట్ పబ్లిక్ మీ దగ్గరకు వస్తున్నారు. సో దేనికోసం ఎక్కువ అప్లై చేసుకుంటున్నారు? ఎక్కువ మహాలక్ష్మి పథకము, ఇందిరమ్మ ఇల్లుకు, గ్యాస్కి, కరెంటుకి అండి. ఇప్పుడు రోజు ఇంతకుముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్లు పర్ డే 2 సభలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. అవునండి. ఉదయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు డీటెయిల్? పొద్దున 8 నుంచి అండి ఈవినింగ్ 6 అవుతుందండి. 6 వరకు వర్క్ చేస్తున్నాం మేము. ఈవినింగ్ 6 వరకు. ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి మీ దగ్గర? రోజుకు మా కౌంటర్ దగ్గరనైతే మన దగ్గర ఫస్ట్ 49, 30th రోజు 49 వచ్చాయి, సెకండ్కి 42 వచ్చాయి, థర్డ్ ఏమో 38, ఫోర్త్ 31, ఫిఫ్త్ రోజు 35. ఇవాళ ఈ మార్నింగ్ నుంచి 6th కదా 7 వచ్చాయి. అంటే ఎందుకని ఈ ఏరియాలో కొంచెం తక్కువగా ఉంది? ఇప్పుడు మిగతా అర్బన్ ఏరియాస్లో కన్నా ఈ ఏరియాలో తక్కువగా ఉంది. అక్కడ జవహర్ నగర్ కౌంటర్కి, సిద్ధార్థ నగర్ కౌంటర్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి కొద్దిగా తక్కువ అయిపోయింది అనమాట. ఎక్కువ మోస్ట్లీ రేషన్ కార్డులకే అప్లై చేసుకుంటున్నారు ఎక్కువ. అదే కావచ్చు బహుశా. రేషన్కే అప్లై చేసుకుంటున్నారండి. ప్రతి ఒక్క మెంబర్ వచ్చి మాకు వైట్ రేషన్ కార్డు కావాలండి, మాకు వైట్ రేషన్ కార్డు లేదండి, అదే కావాలండి అని పెట్టుకుంటున్నారండి. ఇప్పటికీ లేదని అప్లికేషన్లు ఒక 600 అప్లికేషన్లు వచ్చినట్టున్నాయండి ఇప్పటి వరకు. ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఇంకా వస్తాయి. వస్తాయి అన్ని కౌంటర్లు కలిపి వస్తాయండి. ఇక్కడ 4 ఉన్నాయండి మాకు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు మీ దగ్గర ఇంతకు ముందు గతంలో అనౌన్స్ చేసినట్లు కొంతమంది మహిళలు వస్తారు, వాళ్ళకి చదువురాని వాళ్ళు ఉన్నారు, అప్లికేషన్ ఫిల్ చేయడానికి సపరేట్ డెస్క్ మేము చేస్తున్నామండి. మేమే వాళ్ళకు కావాల్సినవి తీసుకురమ్మంటున్నామండి. ఆధార్, కరెంటు బిల్లు, అవసరం ఉన్న అప్లికేషన్లు తీసుకురమ్మంటే అవి తీసుకొస్తున్నారండి. అవి మేమే వాళ్ళకి చెప్పి ఫిలప్ చేసి ఇస్తున్నామండి. ప్రతి కౌంటర్లో అన్నిటికీ అప్లై చేసుకోవడానికి అన్ని తీసుకుంటారా? అన్నిటికీ తీసుకుంటున్నామండి, ప్రతి కౌంటర్లో తీసుకుంటున్నాం. ఏం లేదండి, లాస్ట్ కౌంటర్ మాత్రం రేషన్ కార్డులకండి. రేషన్ కార్డు, ఓన్లీ రేషన్ కార్డుకే. సో ఒకసారి చూద్దాం, రేషన్ కార్డ్స్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం ఓవరాల్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అంటే ఆల్మోస్ట్ అంటే ఈ గత 9.5 ఏళ్లలో ఎప్పుడు ఇంతవరకు కూడాను రేషన్ కార్డ్స్ ఎప్పుడు కూడాను ఇవ్వలేదు కాబట్టి, ఇష్యూ చేయలేదు కాబట్టి మనం ఒకసారి మాట్లాడదాం. అసలు ఎంతవరకు ఇప్పటివరకు అంటే దాదాపు ఈ గడిచిన 9 రోజుల్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో కనుక్కుందాం. ఆవిడ నమస్తే, ఇప్పటి వరకు మీకు రేషన్ కార్డ్స్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? సార్ దాదాపుగా ఎక్కువ రేషన్ కార్డు పెట్టుకుంటున్నారు. 200, 270, 300 వరకే వచ్చాయి ఇక్కడ రేషన్ కార్డు కౌంటర్లో అయితే. ఇంకా మేబీ ఏది ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఇది ఉన్నా కూడా వాళ్ళు లెటర్ రాసి అదర్స్ కౌంటర్లో అడుగుతున్నారు, పెడుతున్నారు సార్ అప్లికేషన్స్. ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గరికి రేషన్ కార్డ్స్కి సంబంధించి 270 వచ్చాయి. ఈ రోజు ఎన్ని రావచ్చు అనుకుంటారు? మేబీ వస్తే 100 వరకు రీచ్ అవుతామేమో. మరి ఇది లాస్ట్ కాబట్టి మేబీ ఎంతమంది వస్తారో చెప్పలేము కదా సార్. లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఎంతమంది వస్తారో చెప్పలేము. మేబీ అయితే పెడుతున్నారు, అందరు రేషన్ కార్డుకి లేని వాళ్ళు అయితే అప్లై చేసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి అధికారులు చెప్తున్న మాట అయితే అది. ఓవరాల్గా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా రేషన్ కార్డ్స్కి సంబంధించి 270 అప్లికేషన్లు వచ్చినాయి. మిగతా అంటే కొంచెం ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడాను మహాలక్ష్మి పథకానికి 2500 ఇస్తానని చెప్పింది గవర్నమెంట్. సో దానికి సంబంధించి కొంతవరకు అప్లై చేసుకుంటున్నా సరే. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తానని కొంత సబ్సిడీ కూడా ఇస్తానని చెప్పినారు కాబట్టి దానికి సంబంధించి కూడా అప్లై చేసుకుంటున్నారు. సో ఇంకా వన్ మోర్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్లీ 9.5 ఏళ్లలో ఇంతవరకు కూడా రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కోసం అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో చాలామంది అంటే ఎక్కువ మంది మహిళలు అట్లాగే ఇంకా ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు దేనికి అప్లై చేసుకుంటున్నారు మనం ఒకసారి అడుగుదాం. రేషన్ కార్డా? ఇంకా ఏం అప్లై చేసుకున్నాం? గ్యాస్ సిలిండర్ కూడా చేస్తాం. అన్నీ చేసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది నీకు? గతంలో ఇలాంటి అప్లికేషన్లు పెట్టుకోవడం లేదు, ఇప్పుడే పెట్టుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? మొదటిసారి ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుందా? మంచిగా అంటే వాళ్ళు ఇచ్చిన పథకానికి నడవాలి, వాళ్ళు ఎంబడి వాళ్ళు ఎట్లా అంటే అట్లా, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా బతుకుతాం అంతే. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద? మీకు చేస్తారని నమ్మకం ఉందా? కలుగుతుందా? నమ్మకం ఏమైందా? ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది పోతున్నారు. ఈయన ఎంత ఏజ్ అయితే చెప్పు? ఒక 80 ఉంటాయా?
ఇంకా పైన పైన 88. 88. పెన్షన్ వచ్చిందా మీకు ఇంతకుముందు? ఇప్పుడు కూడా వస్తుంది. వస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. పర్వాలేదు. ఈ గవర్నమెంట్ చేయగలుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ మంచినే అయ్యా, మొదటి నుండి ఆఖరి వరకు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ దాని వెంబడి వస్తుంది, అంతేనా? దానికి సపోర్ట్ 100% సపోర్ట్. 100% సపోర్ట్. రైట్. అప్పుడు మరి ఇప్పుడు భూముల విలువ తగ్గిపోతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటున్నారు కదా, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? అప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది. గత 10 ఏళ్ళు ఎట్లా అనిపించింది? అప్పుడైతే ఇంకా చాలా అన్నీ హగ్గు ఉండే, ప్రతిదీ హగ్గు ఉండే. విన్నావా? అప్పటికి ఇప్పటికి తేడా ఇప్పుడు విపరీతమైన రేస్ అండి. కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా 3 నెలలు కాలే, కానీ ఇంకా చూడాలి ఎట్లయితుంది. చేస్తారని నమ్మకం ఉందా మీకు? నమ్మకం అయితే ఉన్నది. ఎట్లంటే కాంగ్రెస్ కదా, నేను కాంగ్రెస్ మనిషిని, ఆయన మీద నమ్మకం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీస్ వాటిని అమల్లోకి తీసుకొచ్చారు కదా, అప్లికేషన్ది. దానికి రిలేటెడ్ 5 థింగ్స్కి ఎలిజిబుల్ అయినాం మేము. యాక్చువల్లీ నేను స్టూడెంట్ని, ఇంకా మా పేరెంట్స్ అవును, ఎక్సెప్ట్ ఫర్ పెన్షన్ థింగ్ అన్నిటికీ అప్లై. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? గతంలో అంటే అప్లికేషన్స్ మీరు దరఖాస్తులు చేయడం కానీ ఇవన్నీ ఏం లేవు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొన్ని ఇలాంటివన్నీ వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక న్యూ చేంజ్ కాబట్టి కొంచెం కేఆస్ అనేది క్రియేట్ అయింది పబ్లిక్లో, ప్యానిక్ అవ్వడం, అంటే రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కొంచెం ఆగమైనరు ప్రజలందరూ. ఇక కొంచెం అవేర్నెస్ అనేది కావాలి. అంతే ప్రభుత్వం ఏంటంటే ఒక పర్టికులర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దానికి రిలేటెడ్గా మెజర్స్ అనేది కరెక్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అవేర్నెస్ అనేది మెయిన్గా. ఇప్పుడు చాలామంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. ఒక సడన్ రూమర్ వచ్చినా కానీ అది నిజం అనుకునే వాళ్ళు ఎగ్జైట్ అయిపోతాయి. ఎక్కలేనిది మిస్ అయిపోతామని ఒక ఆవేశం లాంటిది వచ్చేస్తుంది. సో ఒక సేఫ్టీ మెజర్స్ లైక్ ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అవేర్నెస్ తీసుకొచ్చుకుంటా వాళ్ళని ఈజీగా అప్రోచ్ అవ్వాలి. ఇక్కడంతా బాగానే రెస్పాండ్ అవుతున్నారు అప్లికేషన్ తీసుకునేటప్పుడు? ఐ థింక్ ఇట్స్ ఫైన్, వెరీ గుడ్. ఏమి ఇబ్బంది ఏం లేదు. అండ్ దే ఆర్ గైడింగ్ ఇన్ ప్రాపర్ వే. గైడ్లైన్ ఇస్తున్నారా ఏదైనా ప్రాబ్లం అయితే? అంటే మన డౌట్స్ బట్టి, లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే నార్మల్గా అందరూ ఫామ్ ఫిలప్ చేసి వెళ్తున్నారు, కొంతమందికి వాళ్ళే ఫిలప్ చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు వీళ్ళు అమలు చేస్తారని మీకు నమ్మకం ఉందా? అంటే దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ మీద చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కీమ్ అనేది మనం వినడం ఇదే ఫస్ట్ టైం, 6 గ్యారెంటీ అని. మనకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. పాస్ట్ గవర్నమెంట్ కొన్ని అమల్లోకి రావచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ అన్ న్యూ థింగ్ ఫర్ అస్. ప్రామిస్ చేయడం, మళ్ళీ దాన్ని స్కిప్ చేయడం, లేదంటే ఫాలో అవ్వడం అనేది. సో వీ షుడ్ స్కిప్ చేస్తారనిపిస్తున్నారా? ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు స్కిప్ ఆల్ ద థింగ్స్. అంటే అన్నీ స్కిప్ చేయలేరు. మైట్ బీ ఫ్యూ ఫైనాన్షియల్ క్రైసిస్ ఫర్ స్టేట్లో బడ్జెట్ సఫిషియెంట్ లేకపోవడం వల్ల దే మైట్ ఆల్టర్ ఫ్యూ థింగ్స్, బట్ ఐ థింక్ దే ఆర్ గోనా మేక్ ఇట్ అప్. మేడం, మీరు దేనికి అప్లై చేసుకుంటారు? అన్ని ఎవ్రీథింగ్. అవునండి. ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఇట్లా మీకు ఈ అవకాశం లేదు, అంటే అప్లికేషన్ డైరెక్ట్గా గవర్నమెంట్ అధికారులకు ఇచ్చే ఛాన్స్ లేదు, బట్ ఇప్పుడు వచ్చింది ఆ ఛాన్స్. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక విధంగా ప్లస్ ఉంది, మైనస్ ఉంది, 2 విధాలు ఉంది. ప్లస్ అంటే లేని వాళ్ళకి ఇట్లే పేరెంట్స్ని చూసుకొని వాళ్ళకి కానీ హెల్ప్ఫుల్. అది కొందరేంటి డ్రంకర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది మైనసే కదా, అవునా కాదా? ఇప్పుడు మమ్మీ డాడీని చూసుకొని వాళ్ళకు అది చాలా బెనిఫిట్. ఇదైతే వాళ్ళకు హెల్ప్ చేసినట్టు గవర్నమెంట్ వాళ్ళకి. సో అందుకు అది ప్లస్, ఇది మైనస్. చూద్దాం, ఇంకా 1 మంత్ అవుతుంది అంతే కదా, కొంచెం ఇంకొక 1 ఇయర్ అయితే తెలుస్తుంది. జస్ట్ 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు, కానీ రాష్ట్రం కూడా అప్పుల్లో ఉందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నమాట. కానీ ఇది పాసిబుల్ అవుతుంది 6 గ్యారెంటీలు? యాజ్ యువర్ ఒపీనియన్? 50-50 ఛాన్సెస్.
థ్యాంక్ యూ. సో అది పబ్లిక్ అయితే అంటున్న మాట అయితే అది ఖచ్చితంగా అంటే కొంతమందికి ఎవరైతే తల్లిదండ్రులను చూసుకునే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బెనిఫిట్. అంటే కొంత పేదవాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతాలకైతే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి చాలా మంచి జరుగుతుంది అన్నారు. కొంతమంది డ్రంకర్స్ ఎవరైతే పని పాట లేకుండా ఉన్నారో వాళ్ళకి ఇది మిస్యూజ్ అని చెప్తున్నారు. సో చూద్దాం ఎంతవరకు ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తుందా గవర్నమెంట్. అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఈ రోజు సాయంత్రానికి 10వ రోజు సాయంత్రానికి 1000 అప్లికేషన్లు అయితే ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు అయితే. ఖచ్చితంగా అంటే దాదాపుగా ఈ మధురానగర్ ఏరియాలో కూడాను కొంత తక్కువ మొత్తంలో అంటే ఇక్కడ కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, అట్లాగే జాబ్ హోల్డర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడాను కొంత తక్కువ మేర వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడాను అన్ని ఫెసిలిటీస్ కొంచెం బాగానే ఉంటాయి కాబట్టి రాలేని పరిస్థితి. మరికొన్ని జవహర్ నగర్ కానీ ఇందిరానగర్ కానీ ఇక్కడ కొంత డైలీ లేబర్స్ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువగా అప్లై చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. సో చూద్దాం అంటే మరికొద్ది రోజులు అంటే ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ తర్వాత కొన్ని ప్రభుత్వ గైడ్ లైన్స్ ఏవైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ వస్తే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఈ అప్లికేషన్ని ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ తద్వారా వాటిని ఫైనల్ చేసి ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది అనేది కూడా ఫైనల్ చేస్తారని చెప్పేసి కొంతమంది అధికారులు తెలియజేయడం జరిగింది. సో ఇవన్నీ కూడాను ఆన్లైన్ చేయడానికి అలాగే గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 15 రోజుల నుంచి నెల రోజులు కూడా పట్టే టైం అయితే ఉందని కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి. సో చూద్దాం మరికొన్ని ప్రాంతాలకు వెళ్దాం, అసలు ఎట్లా పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కూడా. ఎస్ మనం ప్రస్తుతానికి సిద్ధార్థ నగర్ వచ్చాము. సిద్ధార్థ నగర్లో కూడా పబ్లిక్ కొంతమంది అయితే అప్లికేషన్లు పెట్టుకున్నారు. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది అప్లికెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకా దేనికి పెట్టుకున్నారు మీరు? పెన్షన్ స్కీమ్. ఎంత మీ ఏజ్ ఎంత? 70. అంటే గత 9.5 10 రాలేదా మీకు? నేను తీసుకోలేదు, ఎందుకని? అవసరం లేదనుకున్నా. పెన్షన్కి అర్హులే కదా మీరు? ఎలిజిబులే కానీ నాకు అవసరం లేదని తీసుకోలేదు అప్పుడున్న ప్రభుత్వంలో. ఎందుకని ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటే ఏమనుకున్నారు? డబ్బులు ఉండే అప్పుడు, ఇప్పుడు లేవు. అప్పుడు ఉన్నాయా? అప్పుడు ఉండే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక డబ్బులు లేవు కదా? గవర్నమెంట్ కాదు అది, ఇట్స్ ఓన్లీ గవర్నమెంట్, అది మన ప్రొఫెషన్ పాలసీస్. అప్పుడు బిజినెస్ చేస్తామంటే బిజినెస్ లేదు, పోయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, చెప్పలేము కదా ఇప్పుడు. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇట్ విల్ టేక్ సమ్ టైం, అటు 3-4 మంత్స్ టైం అవుతుంది. దెన్ కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ వీళ్ళు 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు చూస్తున్నారే కానీ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ ఏమీ లేదు, అభివృద్ధి ఏమి చేయలేకపోతున్నారు అంటున్నారు. చేస్తారులే, మొన్న వచ్చి 1 మంత్ అయింది కదా, వాళ్ళు టైం అవుతుంది. వాళ్ళు ఇంప్లిమెంట్ ఏదో ప్రోగ్రామ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, టైం అవుతుంది. మరొక పక్క కేటీఆర్ 420 హామీలు అని చెప్పేసి ఒక బుక్లెట్ రెడీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆయన కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. నేను చూడలేదమ్మా ఇది, తెలుగు రాదు అసలు ఫస్ట్. ఆయన అట్లాంటివి చేస్తున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు గట్టిగా. అపోజిషన్ ఉండి అది చేస్తూ ఉంటారు, వేరే పని ఉండదు. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా? రేవంత్ రెడ్డి చేస్తారనుకుంటున్నారు? అది చెప్పలేమమ్మా, టైం విల్ కమ్, టైం విల్ తెలియదు, అంతే అంతే. అది ఒకటి పెట్టండి. ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అధికారులు? మేము తెలియదు, అప్లికేషన్ ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, బాగానే ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్ సార్. దేనికి అప్లై చేస్తున్నారండి? ఒకటి గ్యాస్ సిలిండర్ అండి, ఇంకోటి వచ్చేసి చేయూత పథకం, అంతేనా? ఈ రెండింటికేనా? ఇంకోటి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అండి. ఈ 10 ఏళ్లలో మీకు ఇల్లు రాలేదా? రాలేదండి. అప్లై చేశారు అంతకుముందు డబుల్ బెడ్రూమ్? అంతకుముందు అప్లై చేసినా కానీ రాలేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా, ట్రస్ట్ ఉందా? ఉన్నది సార్, ఎందుకంటే చేస్తారేమో నమ్మకం ఉన్నది. దాని తర్వాత కొంతమంది అంటున్న మాట ఓన్లీ వీళ్ళు 6 గ్యారెంటీలో సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతున్నారు కానీ రాష్ట్ర డెవలప్మెంట్ మీద ఏమి లేదు. చూడాలి సార్, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. టైం తీసుకుంటారు కానీ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు మేము చేసాం, కేటీఆర్ అని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో 420 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు వీళ్ళు అని చెప్తున్నారు. ఏమంటారు దీనికి? అంటే వాళ్ళ మాటలలో వాళ్ళు కూడా కేటీఆర్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాగానే చేసిందండి, చేయలేదే కాదు. ఇప్పుడు వాళ్ళు దీంట్లో మేనిఫెస్టోలో లేని విషయాలు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు, దానికి తారీఫ్ చేయొచ్చు. ఎందుకని ఇప్పుడు మీరు బాగా చేశారు అన్నారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కేసీఆర్ అంటే పథకాలు లేని వాటిని కూడా తీసుకొచ్చారు, మేనిఫెస్టో లేని వాటిని కూడా తీసుకొచ్చారు అన్నారు. బట్ ఎందుకు ఓడిపోయారు అనుకున్నారు? మీ ఒపీనియన్? నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అయితే సార్, నా పర్సనల్ ఒపీనియన్ అనేది సార్, ఈ రైతు బంధు ఎక్కడైతే ఇచ్చిండ్రో ఈ రైతు బంధు ఇచ్చే క్రమంలో దానికి ఒక సీలింగ్ పెట్టాల్సి ఉండే. దానికి సీలింగ్ పెట్టకుండా
ఆ ఎకరం ఉన్నోనికి అరెకరం ఉన్నోనికి అంతే ఇచ్చినారు, 100 ఎకరాలకు సేమ్ ఇచ్చినారు. నష్టం ఏం లేదు కదా సార్, పబ్లిక్ అందరికీ నష్టం ఏం లేదు కదా. నష్టం వచ్చింది సార్. ఎందుకు నష్టం లేదు? నష్టం ఉంది. ఇప్పుడు అరెకరం వచ్చిన కూడా అదే అమౌంట్, ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న కూడా అదే అమౌంట్ అంటే దానివల్ల అరెకరం ఉన్నోళ్ళు ఇబ్బంది ఏం లేదు కదా అంటున్నాను. ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు దాంట్లో అంటే ఇప్పుడు అమౌంట్ అంతా స్టక్ అయిపోతుంది కదా సార్. అమౌంట్ అంతా స్టక్ అయిపోయింది, ఎక్కడి దగ్గర ఆగిపోయింది అమౌంట్. వేరే పథకాలకు అవకాశం లేకుండా అయిపోయింది. అమౌంట్ దాకా మొత్తం బ్లాక్ అయిపోయి, అది ఒకటి వాళ్ళు టీఆర్ఎస్లు మంచిగా చేయలేదు నా పర్సనల్ అభిప్రాయం అంతే. ధరణి మీద ఒపీనియన్ అంటే కొన్ని రోడ్లకి కొన్ని గుట్టలకు కూడా ధరణిలో లాక్ చేశారు అని చెప్తున్నారు. ధరణిలో చాలా భాగం అంటే పటవారి వ్యవస్థ రద్దు అయిపోయింది, చాలా బాగుంది. అది ధరణి వ్యవస్థ బాగుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఫార్మాసిటీ మొన్నేమో పూర్తిగా చేంజ్ చేస్తామని తీసేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు చిన్న చిన్న మార్పులతో మళ్ళీ మేము దాన్ని చేంజెస్ చేస్తామని చెప్తారు. ఫార్మసిటీ తీసేయొద్దు సార్, తీసేయకూడదు. తీసేయకుండా బాగుంటుంది. మార్పులు చేర్పులు అంటే వాళ్ళు కూడా ఒక రకంగా అభిప్రాయం, ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం కూడా దాని మీద సదభిప్రాయం ఉన్నది కనుకనే చిన్న చిన్న మార్పులు అంటారు. కానీ అది ఎప్పటికీ ఉండాల్సిందే ఆ ప్రాజెక్ట్. మీకు ఓవరాల్గా ఈ 1 month ఈ నెల రోజుల పరిపాలనలో మీకు ఏమనిపించింది? అంటే పూర్తిగా జడ్జిమెంట్ అని కాదు, జనరల్గా అసలు ఏమనిపించింది? బాగానే ఉన్నది సార్. అంటే ఇప్పుడే పుట్టింది చిన్న చిన్న పబ్లిక్కి ఒక నమ్మకం అనేది ఇస్తారా? వీళ్ళు ఇవ్వగలుగుతారు? ఇస్తారు. ఓకే, సో మరికొంతమంది పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అసలు ఇక్కడ ఏ అప్లికేషన్లు దేనికి అప్లై చేసుకున్నారని కూడా మనం ఒకసారి మాట్లాడదాం. దేనికి అప్లై చేశారు? గ్యాస్ కాబట్టి, గ్యాస్ అంటే సబ్సిడీ కోసం. సబ్సిడీ కోసం. ఇంకా దేనికి అప్లై చేశారు? పింఛన్ కూడా చేసుకున్నాం. పెన్షన్ రాలేదా? లేదండి. అప్లై చేయలేదా లేదంటే రాలేదు? లేదండి, చేయలేదు. ఎందుకని అప్లై చేసుకోవాలి అప్పుడు? ఇంక తెలియకే. అంతేనా? ఇప్పుడు మీకు ఈజీ ఉందా? అన్ని బాగా ఈజీగానే ఉంది ఇక్కడ, అన్ని చేసి పెడుతున్నారు. అడిగడానికి సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకున్నారు, మీకు ఏమైనా రిసిప్ట్ లాంటిది ఏమైనా ఇచ్చారా? మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు, ఎంక్వైరీలో చూపెట్టారు. ఎంక్వైరీలో చూపెట్టారు. అనిపిస్తుంది ఈ గవర్నమెంట్లో బాగానే అనిపిస్తుంది సార్. గతం మీద ఇప్పుడు బాగుంది సార్, బాగుంది. అంటే అన్ని ఈజీగా పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఏదున్నా సరే గవర్నమెంట్ ఆఫీసులకి మీరు వెళ్ళే పరిస్థితి లేదు, గవర్నమెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చేది లేదు, అప్లై చేసుకోవడం లేదు. ఇప్పుడు చెప్పడం కూడా లేదు సార్, చెప్పడం కూడా లేదు. అడిగితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు, ఏం తిరుగుతాం సార్? మాలైతే చదువుకున్న వాళ్ళు అది తిరుగుతాం, చదువులో ఏం తిరుగుతాం మనం? అలాగా ఇప్పుడు ఓకేనా? మరిది బాగుంది కదా, ఎక్కడికక్కడ పెడుతున్నారు. మరి ఏరియాకి ఉందంటే ఇక్కడ పెడుతున్నారు, బాగుంది. ఏరియా అందరూ వచ్చి తెలిసినోళ్ళు అందరూ కూడా వచ్చి చేస్తారు. సార్ మీరు దేనికి అప్లై చేశారు? నేను పెన్షన్కు ప్లస్ గ్యాస్. ఎంత మీ ఏజ్ ఎంత సార్? 71. బట్ ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఎందుకని అప్లై చేయలేదు మరి? లేదు అప్పుడు. అంటే ఏంటి ఇప్పుడు రాదనుకొని అప్లై చేయలేదా లేదంటే ఎందుకని? అదే రాదనుకొని అప్లై చేయలేదు, ఇప్పుడే వస్తుందేమో అని ఇప్పుడు కూడా ఏదో ఛాన్స్ చూసాం. ఎట్లా అనిపించింది సార్ మీకు ఈ నెల రోజుల పరిపాలనలో ప్రభుత్వ పనితీరు ఎట్లా అనిపించింది? ఇప్పుడు నెల రోజులు అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళు కూడా ఎంపీ ఎలక్షన్స్ గురించి చేస్తున్నారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. అంటే కేవలం ఈ స్టంట్ అంతా ఎలక్షన్స్ కోసం అంటారా? అట్లని కాదు, దాని తర్వాత వాళ్ళది తెలుస్తుంది అనమాట. కరెక్ట్, ఎంపీ ఎలక్షన్ తర్వాత అప్పుడు ఆ పరిపాలనే అది మనకు ఇది అవుతుంది అనమాట. ఫార్మాసిటీ ఇక్కడ ఉంటే మంచిది అంటారా లేదంటే తీసేస్తే? గతంలో తీసేస్తానన్నారు, రాగానే గవర్నమెంట్కి వెళ్ళగానే ఫార్మాసిటీ తీస్తామన్నారు రేవంత్ రెడ్డి, తర్వాత కొన్ని చిన్న చిన్న చేంజెస్ అంటున్నారు. సో ఎట్లుంటే బాగుంటుంది అంటారు? ఫార్మాసిటీ ఉండాలి, ఫార్మసిటీ. కొన్ని కంపెనీలు కూడా కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని చెప్తున్నారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొన్ని ఐటీ కంపెనీలు కూడా పోవడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఏం లేదు, అట్లేం లేదు. ఐటీ కంపెనీలు గవర్నమెంట్కి సంబంధం లేదు, అది ప్రైవేటీ. అది వాళ్ళు ఐటీ కంపెనీలన్నీ వాళ్ళు బయట నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, వాళ్ళు వర్క్ అంతా బయట నుంచి వర్క్ తీసుకుంటారు, వర్క్ తీసుకొని చేస్తారు. యాజ్ యువర్ ఒపీనియన్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అని కూడా చెప్తున్నారు. ఏంటి పరిస్థితి అసలు? రియల్ ఎస్టేట్ అయితే కొలాప్స్ కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఏమో చెప్పలేము. రేట్స్ నిలకడగా ఉంటాయి, పడిపోనైతే పడిపోవు, కొలాప్స్ అయితే కాదు. అదే గత 9.5 పరిపాలన ఏంటి పరిస్థితి? ఈ నెల రోజుల్లో వీళ్ళ పనితీరు ఏంటి అనిపించింది? నెల రోజుల్లో నేను చెప్పాను కదా, ఏంటంటే జడ్జిమెంట్ చేయలేము దీంట్లో, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ చేయలేము. దాని తర్వాత మనం వచ్చి
అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా ర్యాష్గా ఉండేవాడు, చాలా ఫాస్ట్గా ఉండేవాడు. బట్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత అపోజిషన్లో అందరూ ఫాస్ట్గానే ఉంటారు, ర్యాష్గానే ఉంటారు. అపోజిషన్లో రూలింగ్లో వచ్చినాకనే మనకు తెలుస్తుంది వాళ్ళది. గతంలో కేటీఆర్తో కంపేర్ చేసుకుంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు? ఏది వృద్ధుల దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్. ఈ వరకు తెలియదు కదా ఆయనది. ఇప్పుడు కేటీఆర్ అయితే మాకు నచ్చింది. కేటీఆర్ మినిస్టర్ అని ఉందా లేదా తెలియదు. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఏం కంపేర్ టు కేసీఆర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కూడా ఉంది అతనికి, ఉంది కానీ ఇక మరి ఎట్లా చేస్తారో ఏం సంగతి అనేది అట్లా. రైట్. సో ఓవరాల్గా దీనికి సంబంధించి సిద్ధార్థ నగర్కి సంబంధించి ఈ యొక్క జోన్లో సిద్ధార్థ నగర్కి సంబంధించి డివిజన్లో ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎవరు దేనికి ఎక్కువ అప్లై చేసుకుంటున్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడాను. సో మనం ఒకసారి మాట్లాడదాం, మాట్లాడే ప్రయత్నించాం. అంటే ఇక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ హెల్ప్ డెస్క్లో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? 1500 వరకు వచ్చినాయి. 1500 వచ్చాయి. వస్తురు ఎక్కువ అంటే రేషన్ కార్డుల గురించి వస్తురు. మళ్ళీ 2500 ఉంది కదా దాని గురించి, గ్యాస్ గురించి ఇవి పెట్టుకుంటారు చాలామంది అయితే. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఇప్పుడు మధ్యలో 2 రోజులు పబ్లిక్ హాలిడే వచ్చింది. సో ఈ రోజుతో కలిపి ఓవరాల్గా ఒక 2000 అప్లికేషన్ అవుతాయి. 1500 వరకు అయితే. దీని తర్వాత ప్రాసెస్ ఏమన్నా చెప్పారా మీకు అధికారులు? లేదు, చెప్పలేదు మాకేం. ఇన్వాల్వ్ చేస్తారు. మండే నుంచో ట్యూస్డే నుంచో అది స్టార్ట్ చేస్తా అని చెప్పి ఆన్లైన్ ప్రాసెస్ చేస్తాను కూడా. మీరే ఉంటారా? అంటే వేరే వాళ్ళని పెట్టిస్తాను నేను. నెట్వర్క్ చేసేటోళ్ళని ఫాస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళతో పాటు చేపిస్తాను. ఇప్పుడు ఈ అప్లికేషన్స్ అన్ని కూడాను ఎన్రోల్ అయ్యి కొన్ని గైడ్ లైన్స్ రావడానికి ఎంత టైం పట్టిద్ది అన్నారు అసలు? అది చెప్పలేదు అది. సో అది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే డెఫినెట్లీ చాలామంది ఎక్కువ గ్యాస్ సిలిండర్ అలాగే మహిళల కోసం 2500 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో దీని తర్వాత ఎక్కువగా ఈ 9.5-10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇంతవరకు ఇష్యూ చేయలేదు. కాబట్టి రేషన్ కార్డ్స్ మెయిన్ ఇష్యూగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడాను తెల్ల రేషన్ కార్డు కోసం ఇట్లాంటి ఏదైతే అభయహస్తం సభలు జరుగుతున్నాయి, 6 గ్యారెంటీల దగ్గరికి వస్తున్నారు. ప్రజాపాలన ఎక్కడ జరుగుతుందో అక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం, అంటే మరికొద్ది రోజుల్లో వీళ్ళందరూ కూడాను ఎన్రోల్మెంట్ అప్లికేషన్స్ అట్లాగే కొన్ని గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఫైనల్ చేసి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వర్తిస్తాయని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అవుతుంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, సిద్ధార్థ నగర్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.